చూడండి, ప్రతి పర్వతమందు మాణిక్యాలుండవట. ప్రతి ఏనుగు తలయందు ముత్యములు పుట్టవట. సాధువులు కూడా అన్ని చోట్ల ఉండరట. ప్రతి అరణ్యమునందు మంచి గంధము చెట్టు ఉండదట. కాబట్టి అరుదైన వస్తువులు అన్ని చోట్ల లభ్యమవవు. దుర్లభంగా మనకు దొరుకుతుంటాయి. అటువంటి దుర్లభంగా దొరికిన వాటిల్లో మన బంధువులుండొచ్చు, మన తల్లిదండ్రులుండొచ్చు, మన స్నేహితులుండొచ్చు, మన ఆస్తిపాస్తులై ఉండొచ్చు, మనం బై బర్త్ రిచ్ అయి ఉండొచ్చు. సో అవన్నీ అందరికీ ఉండవు. అందరికీ లేనివి మనకున్నాయంటే మనం ఒక అదృష్టంగా భావించాలి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదైనా మంచి కార్యం కోసం, మంచి గురువు కోసం వెతుకుతున్నారనుకోండి, అంతటా మీకు దొరకరు. మీరు వెతకాలి, క్షుణ్ణంగా వెతకాలి. ఎక్కడైతే దొరుకుతారో మీ జిజ్ఞాసతో వెతకాలి, అక్కడ దొరుకుతారు తప్పకుండా. సో అంతటా ఉండవు. మీ దగ్గర ఉన్నదే నిజమని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు వెతకాలి. కొన్ని దుర్లభంగా దొరికేవి ఉంటాయి కాబట్టి మనం శోధించాలి. అంతేకాకుండా మనకు ఉన్న ఆస్తి అల్లా ఏంటి, మనకు భగవంతుడు మానవ జీవితం ఇచ్చాడు. మానవ జీవితం అనేది దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జీవితం రావడం చాలా అరుదు. అటువంటి మానవ జీవితం మనకొచ్చింది. ఆ జీవితాన్ని మనం చెడు మార్గంలో పెట్టకుండా మంచి పనులు చేస్తూ, మంచి కర్మలు చేస్తూ, భక్తిని పెంపొందించుకుంటూ భగవంతుని సన్నిధిని చేరుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సరేనా?